రాజకీయాల్లో మనమొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అంటారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్సీల పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైంలో టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ఇప్పుడు ఎలాంటి ఎదుగు పొదుగు లేకుండా వెనకబడిపోయారట. కనీసం పార్టీ పదవులు కూడా వారికి దక్కడం లేదట. ఇంతకీ ఎవరా నేతలు చూద్దాం. రాజకీయం అంటేనే చదరంగం లాంటిది. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం తెలిసుండాలి. ఏమాత్రం తప్పటడుగు వేసినా మళ్లీ నిలదొక్కుకోవడం ఒక్కోసారి చాలా కష్టమవుతుంది. ఖమ్మం జిల్లాలో ఇద్దరు నాయకులు ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లంనే ఫేస్ చేస్తున్నారు. ఎన్నో ఏండ్ల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణలు పొలిటికల్ గా ఎలాంటి ముందడుగు వేయలేకపోతున్నారట. ప్రస్తుతం ఇద్దరు అధికార పార్టీలోనే ఉన్నా వారి సేవలను వినియోగించుకోవడం లేదట. ఉమ్మడి ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా పోట్ల నాగేశ్వరరావు, బాలసానీలు ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక టీడీపీని వదిలి ఇద్దరు నేతలు కారెక్కారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్లో తనకు తగిన ప్రాధాన్యత లేదని గులాబీ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు పోట్ల నాగేశ్వరరావు. గత ఎన్నికల్లో ఏదో ఒక నియోజకవర్గంలో సీటొస్తే ఎమ్మెల్యేగా పోటీ చెయ్యొచ్చని భావించి పార్టీలో విస్తృతంగా పనిచేశారు. కొత్తగూడెం టికెట్ ఆశించినా సిపిఐతో పొత్తులో భాగంగా టికెట్ చేజారింది. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కనీసం నామినేటెడ్ పదవైనా వస్తుందని భావించినా పోట్లకు ఎక్కడా ప్రాధాన్యత లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పోట్ల కంటే వెనకొచ్చిన నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులొస్తుంటే ఆయనకు మాత్రం ఎటువంటి పదవి అందకపోవడంతో ఏం చెయ్యాలో తెలియని సందిగ్ధంలో పడ్డారట. హస్తం పార్టీలో చేరిన పోట్ల నాగేశ్వరరావు కొంతకాలం రేణుకా చౌదరి వర్గంలో, మరికొంతకాలం భట్టి విక్రమార్క వర్గంలో పనిచేశారు. ఇలా వర్గాలతో సఖ్యంగా ఉంటున్నా పదవి రాకపోవడంపై ఆయన అనుచరులకు మింగుడు పడ్డం లేదట. పార్టీలో సీనియర్ నేతగా గౌరవిస్తున్నప్పటికీ ఏదైనా పదవిచ్చి తగిన గుర్తింపిస్తే బాగుంటుందని కొందరు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారట. పోట్ల నాగేశ్వరరావు మొదట్నుంచి రాజకీయ వర్గాల్లో మృదు స్వభావిగా ఉండటమే ఆయన ఎదుగుదలకు ఇబ్బంది తెచ్చిపెడుతుందనే ప్రచారం జరుగుతోంది. మరో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా రాజకీయంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన అధికార పార్టీలో ఉన్నా తగిన ప్రాధాన్యత దక్కడం లేదట. టీడీపీ నుంచి తుమ్మలతో పాటు టీఆర్ఎస్లోకి వెళ్లిన బాలసాని 10 ఏళ్లుగా అధికార పార్టీలో ఉన్నారు. అప్పటి మంత్రి పువ్వాడ అజయ్తో సన్నిహితంగా ఉంటూ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లు కాంట్రాక్టులు, బిజినెస్లను చక్కబెట్టుకున్నారు. గత ఎన్నికల సమయంలో మళ్లీ తుమ్మల పిలుపుతో హస్తం పార్టీలో చేరారు. బీసీ నాయకుడిగా పేరున్న బాలసానికి హస్తం పార్టీలో ప్రాధాన్యత తప్పకుండా ఉంటుందని భావించినా ఆయన పేరు ఎక్కడా వినబడట్లేదట. దీంతో ఆయన కొంతకాలంగా సైలెంట్ అయ్యారట. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారట. ఇటీవల తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన టీడీపీ నాయకులతో మరలా టచ్లోకి వెళ్లడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పసుపు చొక్కా వేసుకుని నివాళి అర్పించడం, టీడీపీ నేతలతో చర్చలు చేస్తుండటంతో ఆయన గోడ దూకడం ఖాయమనే ప్రచారానికి ఊతమిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో వర్గాల లొల్లితో పాటు ఎటూ పాలుపోని పరిస్థితిలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని మదనపడుతున్నారట. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ముఖ్య నేతలుగా ఉన్న ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీల భవితవ్యం ఆందోళనకరంగా మారడంతో ఇక తమ పరిస్థితి ఏంటో అని మరికొందరు నేతలు అంతర్మదనంలో పడిపోయారట. గ్రామస్థాయిలో పట్టున్నా కాలం కలిసి రాకపోవడం, నాయకత్వాన్ని పటిష్టపరుచుకోకపోవడం వల్లే ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్సీల పరిస్థితి ఇలా తయారైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగాల్సి ఉంటుందని, ఆధునికతకు అనుగుణంగా పనితీరును మార్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలు తమ సీనియర్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంలో విఫలమవుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు. రాబోవు రోజుల్లో ఈ ఇద్దరు నేతలు తమ రాజకీయ భవిష్యత్తును ఎలా మలుచుకుంటారో వేచి చూడాల్సిందే మరి.